హై ప్రోటీన్, నో సోడా, నో ఈనో రెసిపీ అండి. వెజిటేబుల్ అండ్ మూంగ్ దాల్ తోటి ఈజీగా చేసేసేయచ్చు ఈ రెసిపీని అయితే. ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా కూడా ఇలా ఎలాగైనా సరే పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చండి. చాలా టేస్టీ అయిన రెసిపీ. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే 1 గ్లాస్ ముడి పెసల్ని తీసుకొని చక్కగా వాష్ చేసి 6 నుంచి 8 గంటల సేపు అనేది నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ముడి పెసల్ని వాటర్ చుక్క లేకుండా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకునేసేయండి. ఫిల్టర్ చేసుకున్న ఈ ముడి పెసల్ని తీసుకునేసి ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా, అలాగే ఎర్రగడ్డ ముక్కల్ని, తెల్లగడ్డల్ని, పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, ఇలా అన్నింటినీ కూడా వేసుకునేసి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకునేసేయండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న ఈ స్టఫింగ్ని వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడైతే ఒక వెడల్పాటి బౌల్ని అయితే తీసుకునేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ అనేది ఈ బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇలా ఈ బౌల్లో వేసుకున్న తర్వాత మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకునేసి నిమ్మకాయనైతే పిండుకునేసేయాలండి. నిమ్మకాయ అయితే సరిపోతుంది. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మొత్తం నిమ్మకాయని కూడా పిండేసుకోవచ్చు. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే కొత్తిమీరని, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇలా అన్నింటినీ వేసుకునేసి ఇది వాము అండి. వాముని అరిచేతిలో వేసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ వేసుకోవాలండి. ఇలా రఫ్ చేస్తూ వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా అన్నింటినీ కూడా వేసుకునేసి ఒక గరిటెతోటి మొత్తం కూడా మిక్స్ చేసుకునేసేయాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకునేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే 1 కప్ అని ఏం లేదండి, నాకైతే మొత్తం 1.5 కప్పు గోధుమ పిండి అయితే సరిపోయింది. ఇలా సరిపడంత గోధుమ పిండిని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి. నాకైతే మొత్తం 1.5 కప్పు గోధుమ పిండి అయితే సరిపోయింది. ఒకవేళ మీకు ఎక్కువైనా సరే తక్కువైనా సరే కలుపుకుంటూ చూసుకొని మిక్స్ చేసుకునేసేయండి. చక్కగా మిక్స్ చేసుకున్న ఈ పిండిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకునేసి ఇంకొక 2-3 నిమిషాలు కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని మిక్స్ చేసుకోవడం వల్ల పిండి అనేది డ్రై అయిపోకుండా ఉంటుంది. చక్కగా చపాతీ చేసేటప్పుడు కూడా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోండి. అలా పెట్టుకోవాలనే రూల్ ఏం లేదండి. వెంటనే కూడా మనం చపాతీల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా నానబెట్టిన ఈ చపాతీ పిండిని ఒక పెద్ద ఉంటలాగా తీసుకునేసి చూస్తున్నారా, చక్కగా ఉంట అయితే వచ్చేసింది. ఇలా ఉంట తీసుకునేసి చపాతీని రోల్ చేసుకున్నట్టు రోల్ చేసేసుకోండి. ముందుగా అయితే చపాతీ పిండిని అయితే వేసుకుంటూ చపాతీని అయితే రోల్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మరీ పల్లసంగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చపాతీని అయితే రోల్ చేసుకోవాలండి. ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత అలాగే చపాతీలాగా కాల్ చేసుకోవచ్చండి. లేదు పిల్లలకు పెట్టేది కొంచెం షేప్గా బాగుండాలి, చూసేదానికి అట్రాక్టివ్గా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక పెద్ద మూతనైతే తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకునేద్దామండి. ఇలా ఒక 4-5 చపాతీల్ని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవటం వల్ల చపాతీ కాల్చుకునేటప్పుడు ఈజీగా 1 బై 1 మనం కాల్చుకునేసేయచ్చు. మరెందుకు ఆలస్యం, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి చపాతీకి సరిపడా కడాయిని అయితే పెట్టుకునేసి చక్కగా ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పి వేసుకోవాలండి. ఇలా తిప్పి వేసిన తర్వాత తగినంత ఆయిల్ని కూడా వేసుకుంటూ ఈ విధంగా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ మనం కాల్చుకోవటం వల్ల లోపల కూడా చక్కగా వేగిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ చపాతీల్ని మనం వేయించేసుకుందాము. అలా ఈజీగానే చేసేయచ్చండి. హై ప్రోటీన్ ఉంటుంది ఈ చపాతీల్లో. పిల్లలు తొందరగా నీరసం అయిపోకుండా యాక్టివ్గా ఉండాలంటే ఇలా హెల్తీ అయిన ఫుడ్స్ని మనం వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా యాక్టివ్గా షార్ప్గా ఉంటారండి. మరైతే లేట్ చేయకుండా మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టపడి తింటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి. మీ పిల్లల్ని షార్ప్గా ఉంచేందుకు మీరేం చేస్తారు, మీరు ఎలాంటి రెసిపీస్ని మీ పిల్లలకి పెడతారో ఇలా అన్నింటినీ కూడా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే
అనుకుంటే తప్పకుండా కమెంట్ చేసేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. బెల్ ఐకాన్ నొక్కటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్